ఆగస్ట్ సంక్షోభం కలే బీజేపీ నేతల పగటికల్లు 600 హామీలు అమలు చేస్తాం. అసలు బీజేపీకే సంబంధం. మీరు కొట్లాడుకుంటే ఆయన నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్లైట్ లో ఖమ్మంలో ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేస్ పోయినట్టు మరి పైలట్ రైతులు ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే రైతు రుణమాఫీ మిగిలిన గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కారు ధీమా. రేషన్ కార్డులు, మహిళలకు ఆర్థిక సాయం పెద్ద టాస్క్ కాదంటున్న సీఎం రేవంత్. హామీల అమలు చేయలేకపోతారంట బీజేపీ. కాంగ్రెస్ వైఫల్యం కోసం కమలం నేతల ఎదురు చూపులంటూ ఒకటి చూస్తా ఉన్నాం. నాకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందన్న. దుద్దిల శ్రీధర్ బాబు ఆయన కాన్స్టిట్యున్సీలో లేడు. అవును. కానీ బట్టి విక్రమార్క ఖమ్మంలో లేడు. అవును. బట్టి విక్రమార్క దుద్దిల శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీలో సైలెంట్ మీటింగ్ పెట్టింది అనేది సైలెంట్ సమాచారం. అవును. దీని వెనకాల ఏం జరుగుతుంది? ఇది పొంగులేటి ఏమో కేరళ, బట్టి ఏమో మంత్రిలా, ఏందో మరి ఏదో జరుగుతుంది మరి ఏందో మరి. కాంగ్రెస్ లో టూరిజం ఆసక్తికరంగా ఖమ్మం మంత్రుల టూర్లు, శ్రీధర్ బాబు ఫామ్ హౌస్ కు బట్టి ఎమ్మెల్యేలతో కేరళకు పొంగులేటి. పాపం వాళ్ళు సేదపోతున్నారు ఏదో మొత్తానికైతే ఏదో నడుస్తుందని చాలా బలంగా. రేవంత్ ఇలాకాలో కాంగ్రెస్ కు రిక్త హస్తం. మహబూబ్నగర్ లో 2 లక్షల మెజార్టీ సాధిస్తున్న బీజేపీ నేత డీకే అన్న ధీమా. స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతామేమో. ఫలితంపై కాంగ్రెస్ లో దింపుడు గల్ల ఆశ. సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో సేమ్ సీన్. ఓటింగ్ పై కాంగ్రెస్ లో ఊహాగానాలంటూ వర్జిస్తున్నాం. ఎన్నికల తెల్లారే టూర్లు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షకు మంత్రుల డుమ్మా. లోక్సభ ఓటింగ్ పై కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి గైర్ హాజరు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం. రైట్, ఆ పక్కనే ఉన్నాయి. బీజేపీతో కాంగ్రెస్ డమ్మీ ఫైట్ అట. మరి మీరు చేసిందేం ఫైటో? అయ్యయ్యో. ఆగస్ట్ సంక్షోభం కలే బీజేపీ నేతల పగటికల్లు 600 హామీలు అమలు చేస్తాం. అసలు బీజేపీకే సంబంధం. మీరు కొట్లాడుకుంటే ఆయన నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్లైట్ లో ఖమ్మంలో ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేస్ పోయినట్టు మరి పైలట్ రైతులు ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే రైతు రుణమాఫీ మిగిలిన గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కారు ధీమా. రేషన్ కార్డులు, మహిళలకు ఆర్థిక సాయం పెద్ద టాస్క్ కాదంటున్న సీఎం రేవంత్. హామీల అమలు చేయలేకపోతారంట బీజేపీ. కాంగ్రెస్ వైఫల్యం కోసం కమలం నేతల ఎదురు చూపులంటూ ఒకటి చూస్తా ఉన్నాం. నాకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చిందన్న. దుద్దిల శ్రీధర్ బాబు ఆయన కాన్స్టిట్యున్సీలో లేడు. అవును. కానీ బట్టి విక్రమార్క ఖమ్మంలో లేడు. అవును. బట్టి విక్రమార్క దుద్దిల శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీలో సైలెంట్ మీటింగ్ పెట్టింది అనేది సైలెంట్ సమాచారం. అవును. దీని వెనకాల ఏం జరుగుతుంది? ఇది పొంగులేటి ఏమో కేరళ, బట్టి ఏమో మంత్రిలా, ఏందో మరి ఏదో జరుగుతుంది మరి ఏందో మరి.